కౌమార బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా 15 నుండి 18 సంవత్సరాల వయసు గల కౌమార బాలికల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక ఆరోగ్య స్క్రీనింగ్ శిబిరాన్ని గురువారం పానగల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం మే 18, 2026 నుండి మే 23, 2026 వరకు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ శిబిరంలో రక్తహీనత, మధుమేహం, BMI పరీక్షలతో పాటు నెలసరి పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా కౌమార దశలో బాలికలు ఎదుర్కొనే శారీరక, మానసిక, పోషకాహార సంబంధిత సమస్యలపై వైద్య నిపుణులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించి మాట్లాడుతూ బాలికల ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. కౌమార దశలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో అనేక వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా రక్తహీనత, పోషకాహార లోపం, నెలసరి పరిశుభ్రత వంటి అంశాలపై ప్రతి బాలికకు అవగాహన అవసరమని తెలిపారు. వైద్యులు ఇచ్చే సూచనలు తప్పకుండా పాటించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ బి. శరత్చంద్ర మాట్లాడుతూ 15 నుండి 18 సంవత్సరాల వయసు గల బాలికలలో హార్మోన్ల మార్పుల కారణంగా శారీరక, మానసిక సమస్యలు సాధారణమని పేర్కొన్నారు. ముఖ్యంగా రక్తహీనత సమస్య అధికంగా కనిపిస్తోందని, సమతుల ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన భవిష్యత్తు సాధ్యమవుతుందని తెలిపారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తబస్సుమ్ మాట్లాడుతూ కౌమార దశలో ఋతుస్రావ సమస్యలు, మొటిమలు, బలహీనత, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయని తెలిపారు. సరైన పోషకాహారం, పరిశుభ్రత, వైద్య సలహాలు పాటించడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ PACS చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నంరాజు, కార్పొరేటర్లు పేర్ల మల్లేశ్వరి, ఆలకుంట్ల ఝాన్సీ, మెప్మా TMC శ్రీనివాస్, COలు అనిల్ కుమార్, జ్యోతి, రాజా, నరసింహ, ANMలు, ఆశా వర్కర్లు, RPలు పాల్గొన్నారు. మొత్తం 89 మంది కౌమార బాలికలు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.